రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అంటున్నారు. యాక్చువల్గా డౌన్ ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్. ఎందుకంటే తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవచ్చు. డౌన్ ఉన్నప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బాగా భూమప్లో ఉన్నప్పుడు కొంటే రేట్లు పెరిగినప్పుడు కొంటే మీకేం లాభం. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం అంటాను నేను, రైట్. మరి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనకు వచ్చారనుకోండి, మరి ఎక్కడ చేయాలనేది కూడా మీకు ఇంకొక ఆలోచన ఉంటుంది. నేనేం చెప్తానంటే షాద్నగర్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అంటాను. ఎందుకు అంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడము, దాని తర్వాత సరౌండింగ్ అన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్, ఫార్మా ఎంప్లాయీస్, ఫార్మా కంపెనీస్, ఇప్పుడు ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. అన్ని విధాలుగా మనకు డెవలప్ అవుతున్న అప్కమింగ్ నెక్స్ట్ గచ్చిబౌలి అంటే ఇప్పుడు షాద్నగరే. ఇప్పుడు మనకు గచ్చిబౌలి, కానీ మన పిల్లలకు గచ్చిబౌలి అంటే షాద్నగరే. కాబట్టి మనకు ఈ రోజు 200 గజాలు స్థలం గచ్చిబౌలిలో ఉండాలనుకోండి, మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాము. కానీ రేపు ఈ రోజు మనము పెట్టిన 100 స్క్వేర్ యార్డ్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ మన పిల్లలకు గచ్చిబౌలి అవుతుంది. అది 2 లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 15 ఇయర్స్లోనే. రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది అంటున్నారు. యాక్చువల్గా డౌన్ ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ బెనిఫిట్. ఎందుకంటే తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ ల్యాండ్ కొనుక్కోవచ్చు. డౌన్ ఉన్నప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బాగా భూమప్లో ఉన్నప్పుడు కొంటే రేట్లు పెరిగినప్పుడు కొంటే మీకేం లాభం. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్